ఐపీఎల్ 2026లో గురువారం నాటి మ్యాచ్లో హైదరాబాద్ అలాగే కోల్కతా జట్లు తలపడ్డాయి. అయితే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు అభిషేక్ శర్మ. 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 48 పరుగులు చేయగా క్యాచ్అవుట్గా వెనుతిరిగి తుట్లో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. అయితే ఇక విషయం చెప్పాలి అంటే బ్లెస్సింగ్ బౌలింగ్లో అతను ఇచ్చిన క్యాచ్ను డీప్ స్క్వేర్ లెగ్లో వరుణ్ చక్రవర్తి అందుకున్నాడు. అయితే అది కాస్త చాలా పెద్ద వివాదమైంది. క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్టు అనిపించింది. దాంతో ఫీల్డ్ ఎంపైర్ తో థర్డ్ ఎంపైర్ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో చూశారు. కానీ రీప్లేలో బంతి నేలకు తాకినట్లు వాళ్ళకు అనిపించింది. ఎంపైర్ స్పష్టమైన ఆధారం లేకుండా అభిషేక్ శర్మకు అవుట్ ఇవ్వడంతో తీవ్రమైన నిరాశతోనే మైదానం వీడాడు. అయితే ఇక మ్యాచ్ తర్వాత తను కొన్ని బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను ఈ వరల్డ్ కప్ని ఎప్పటికీ మర్చిపోలేను. 2026 వరల్డ్ కప్ అనేది నిజంగా నా జీవితాన్ని మార్చేసిన వరల్డ్ కప్. చాలా మంది చాలా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టి ఆ ఇన్నింగ్స్‌ని చాలా మెమరబుల్‌గా చేసుకుంటారు. కానీ నా లైఫ్‌లో నేను స్ట్రగుల్స్‌తోనే పైకొచ్చాను అన్న విషయాన్ని మరొకసారి ఈ వరల్డ్ కప్ ద్వారా నేను తెలుసుకోగలిగాను. ఎందుకనంటే వరల్డ్ కప్ నేను సరిగ్గా రాణించలేకపోయాను. అయితే ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు రోహిత్ భయ్య నాకు ఫోన్ చేశాడు. ఎక్కువగా నువ్వు స్ట్రెస్ తీసుకుంటున్నావు. స్ట్రెస్ వల్లనే జరగాల్సిన నష్టం జరుగుతుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌కి వెళ్తున్నాను అనుకుని మ్యాచ్ ఆడు. అంతా బానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నేను నా క్యాచ్ విషయంలో చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవ్వడానికి కారణం ఉంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్‌మెన్‌కి నాట్ ఔట్ ఇవ్వాల్సింది కదా! అలా జరగలేదు కాబట్టి నేను బాధపడ్డాను. ఇది నాకు అన్యాయం అనిపించింది. అయితే 9వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత నేను కేవలం 2 పరుగులతో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాను. హాఫ్ సెంచరీ మిస్ చేసుకోవటం, అందులోనూ ఇలాంటి సమయాల్లో మిస్ చేసుకోవటం నిజంగా బాధగా అనిపించింది. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మళ్ళీ తిరిగి ఫామ్ పుంజుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బాగా రాణిస్తాను. బహుశా ఆ వరల్డ్ కప్ సమయంలో నేను కొద్దిగా ఆందోళనకి, భయానికి గురయ్యానేమో అనిపిస్తోంది అంటూ ముగించాడు.